మంచిర్యాల జిల్లా భీమారం మండలం మద్దికల గ్రామంలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజా రమేష్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు స్వేచ్ఛా జీవితం అందించడం కేవలం కాంగ్రెస్కే సాధ్యమని వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బాల్కసుమన్ కు ఓడించి చెన్నూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆయన గ్రామంలోని లక్ష్మీటదేవి భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆలయాన్ని అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే గాలికి వదిలేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గుడిని అభివృద్ధి చేస్తామని అమ్మవారి సాక్షిగా మాటిచ్చారు. ముఖ్యంగా యువత చాలా మంది సుమారు ఒక 50 నుండి 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. ఇక్కడ ఒక మదికల్లో నడిబొడ్డున ఉన్నటువంటి అమ్మవారి గుడి గుడి నిర్మాణం అయిన తర్వాత లక్ష్మీదేవి గుడి ఇక్కడ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. దీనికి ముఖ్య కారణము ఏదైతే వాటర్ ఫెసిలిటీ, ఇక్కడ ఉండాల్సిన వాటర్ ఫెసిలిటీ ఈ ఊర్లో ఎక్కడ కూడా నల్ల నీళ్లు, తాగునీళ్లు లేని పరిస్థితి మద్దిగల గ్రామంలో మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారు మొట్టమొదటిసారి మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి మంచినీళ్ళ నల్ల పెడతాను, నల్ల పెట్టకపోతే ఓటు అడగను అని అన్న కేసీఆర్ అది ఏ సమయంలో అన్నాడో మరి అతనికే తెలియాలి. అన్న తర్వాత మరి ఆ తర్వాత తను చేసింది ఏంటో ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. ఏ ఇంటికి కూడా దాదాపు నల్లలు లేవు. ఒకవేళ నల్లలు